అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనిల్ ఐటీ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో డేటా టైప్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. బేసికల్గా టైప్ కాస్టింగ్ అంటే ఏంది? ఒక డేటాని ఆ టైప్ నుంచి ఇంకొక టైప్లో కన్వర్ట్ చేయడాన్నే టైప్ కాస్టింగ్ అంటాం. కన్వర్టింగ్ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్ ఈస్ కాల్డ్ టైప్ కాస్టింగ్. సో ఈ టైప్ కాస్టింగ్కి ఏం వాడతాం? మనం డేటా టైప్సే వాడతాం. లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే లిస్ట్ వాడతాము, ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటి వాడి దాన్ని టైప్ కాస్ట్ చేస్తాం. సో ఇలా మనం టైప్ కాస్టింగ్ చేయొచ్చు. ఒక డేటాని ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లో కన్వర్ట్ చేయడానికి మనం డేటా టైప్స్ వాడుకొని మనం ఆ డేటాలోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇది బేసిక్ ఐడియా టైప్ కాస్టింగ్ యొక్క. సో ఇది మనకి రియల్ టైంలో ఎక్కడ బాగా యూజ్ అయ్యిద్ది? సపోజ్ మనకి ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకి ఎవరు క్రికెట్ ఆడతారో, ఎవరు ఫుట్బాల్ ఆడతారో, ఎవరు హాకీ ఆడతారో డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు. సో ఇన్పుట్ అనేది 3 లిస్ట్స్. అంటే క్రికెట్ ఒక లిస్ట్లో ఉంటుంది, ఫుట్బాల్ ఒక లిస్ట్లో ఉంటుంది, హాకీ ఇంకో లిస్ట్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈవెన్ ఎగ్జాంపుల్తో సహా ఇన్పుట్ టు లిస్టు, అవుట్పుట్ కూడా లిస్టే. బట్ మీరు గిన క్వశ్చన్స్ చూస్తే స్టూడెంట్ హూ ప్లే ఆల్ 3 స్పోర్ట్స్, స్టూడెంట్ హూ ప్లే ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ది స్పోర్ట్స్. సో ఇవన్నీ రిలేటెడ్ టు ఇంటర్సెక్షను లేదా డిఫరెన్సు, యూనియన్ అంటే సెట్ ఆపరేషన్స్ మధ్య ఉన్నాయి. సో మనకేమో ఇన్పుట్ లిస్ట్ ఇచ్చారు, క్వశ్చన్స్ ఏమో సెట్ రిలేటెడ్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి? మనం ఫస్ట్ లిస్ట్ని సెట్లో కన్వర్ట్ చేసి ఆ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్ అవుట్పుట్ వాళ్ళకి లిస్ట్లో కావాలి కాబట్టి లిస్ట్లో కన్వర్ట్ చేస్తాం. ఇలాంటి కేసెస్లో మనకి టైప్ కాస్టింగ్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం టైప్ కాస్టింగ్ గురించి. సో నేనైతే ఇంటూ తీసుకుంటున్నా, ఫ్లోట్ తీసుకుంటున్నా, కాంప్లెక్స్ తీసుకుంటున్నా. సో మనం ఇది బి అనేది ఫ్లోటు, దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటితో టైప్ కాస్ట్ చేసుకోవటమే. సో బేసికల్గా ఇక్కడ ఏం వాడుతున్నామంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇంట్ అనేది కన్స్ట్రక్టర్. సో ఇది ఇంట్ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్కి మనం ఆ వాల్యూ పాస్ చేస్తే ఇంటీజర్గా కన్వర్ట్ చేసిద్ది. సో నేను ఏ వాల్యూ పాస్ చేస్తున్నా? ఫ్లోట్ పాస్ చేస్తున్నా, ఇది ఇంట్లోకి కన్వర్ట్ చేసిద్ది. సో బేసికల్గా పైథాన్లో అన్ని ఆబ్జెక్ట్స్, క్లాసెస్, సో ఇంటీజర్ కానీ లిస్ట్ కానీ ఏదైనా క్లాసు, ఈ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ వాడి మనం టైప్ కాస్టింగ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇంటీజర్ని కాంప్లెక్స్లో కన్వర్ట్ చేస్తా. సో అప్పుడు ఏం చేయాలి? కాంప్లెక్స్తో టైప్ కాస్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏం పాస్ చేయకపోయినా 0 కాంప్లెక్స్ నెంబర్ క్రియేట్ చేసిద్ది. సో నేనేం పాస్ చేస్తాను? ఇంటీజర్ పాస్ చేస్తున్నా. సో ఇక్కడ ఓన్లీ రియల్ పార్ట్ పాస్ చేసా, ఇమాజినరీ పార్ట్ పాస్ చేయను. సో ఇమాజినరీ పార్ట్ పాస్ అయిపోతే ఆప్షనల్గా 0 తీసుకొని ఇది క్రియేట్ చేసిద్ది. సో ఇలా మనం ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్లోట్ డేటాని అంటే బిని కాంప్లెక్స్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇది కూడా పాసిబుల్లే. సో ఇప్పుడు మనం రివర్స్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఏంది? మనము ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్లో వర్క్ అయింది. సో కాంప్లెక్స్ని ఇంట్లోకి ట్రై చేద్దాం. సో నేను కాంప్లెక్స్ ఇస్తా, దీన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. వర్క్ అవుద్దో లేదో చూద్దాం. సో బేసికల్గా మనకి ఏం వచ్చింది? ఎర్రర్ వచ్చింది, టైప్ ఎర్రరు. డీటెయిల్స్ వచ్చేసి ఇంట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి ఏ స్ట్రింగ్ ఆర్ రియల్ నెంబర్, నాట్ బి ఏ కాంప్లెక్స్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇంటీజర్లోకి ఏ వాల్యూని టైప్ కాస్ట్ చేయొచ్చు అంటే మీరు స్ట్రింగ్ పాస్ చేయొచ్చు, రియల్ నెంబర్ ఏదైనా పాస్ చేయొచ్చు, బట్ కాంప్లెక్స్ ఎలో చేయదు. ఎందుకంటే దీంట్లో రియల్, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది కదా. సో సింగిల్ వాల్యూగా కన్వర్ట్ చేయటం కుదరదు. సో అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఈవెన్ మీరు కావాలంటే కాంప్లెక్స్ని ఫ్లోట్లో కూడా ట్రై చేయండి, వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం బూలియన్ చూద్దాం. సో B1 = ట్రూ అంట, B2 = ఫాల్స్ అంట. సో మనం B1ని ఇంట్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో బేసికల్గా బూలియన్ ట్రూ అంటేనేమో 1, ఫాల్స్ అంటే 0. సో ఇది ఇంటీజర్లో కన్వర్ట్ చేసినప్పుడు 1గా తీసుకుంటుంది. ఈవెన్ మనం ఏం చేద్దాం అంటే ఫ్లోట్లో కన్వర్ట్ చేద్దాం. ఫ్లోట్ ఆఫ్ B2 అన్నాం. సో ఫాల్స్ అనేది 0 కాబట్టి ఫ్లోట్లో కన్వర్ట్ చేసి 0.0 అంటే డెసిమల్ పాయింట్ని యాడ్ చేసింది.
సో నెక్స్ట్ మనం బూలియన్ని కాంప్లెక్స్ లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది 1 గా తీసుకుంటది, B1 కాంప్లెక్స్ నెంబర్ క్రియేట్ అయ్యింది. సో ఈవెన్ వైస్ వర్సా కూడా పాసిబుల్ అయ్యింది. మీరు కాంప్లెక్స్ ని బూలియన్ లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. బేసికల్ గా బూలియన్ లో కన్వర్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఒకటి చూపిస్తాను. బూలియన్ లో కన్వర్ట్ చేసినప్పుడు మీరు 0 ఇస్తేనే ఫాల్స్ వస్తుంది. అదర్ దాన్ దట్ ఏది ఇచ్చినా అది ట్రూవే వస్తుంది. ఈవెన్ నేను సి కాంప్లెక్స్ కదా, అది పాస్ చేస్తున్నాను. సో మనకి ట్రూవే వచ్చింది. ఓకే, సో ఇది పాయింట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే స్ట్రింగ్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను ఇది స్ట్రింగ్లో నెంబర్ ఉంది, లోపల వాల్యూ. సో ఇది ఇంట్లో కన్వర్ట్ చేసినప్పుడు నెంబర్ రిటర్న్ చేసిద్ది. సో ఇదే నేను యాక్చువల్గా స్ట్రింగ్ ఇస్తాను, నెంబర్ ఇవ్వకుండా స్ట్రింగ్ లోపల. సో ఇది వర్క్ అవ్వదు. బేసికల్గా మనకి ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? వాల్యూ ఎర్రర్, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. సో ఇంటీజర్లోకి మీరు కన్వర్ట్ చేయాలంటే ఆ లోపల ఉండే వాల్యూ బేస్ 10 అంటే డెసిమల్ అయి ఉండాలి. డెసిమల్ అంటే రియల్ నెంబరు. ఫ్లోటింగ్ అయినా వర్క్ అయ్యిద్ది, ఓకే, లేదా బేసికల్గా ఏ నెంబర్ అయినా, ఫ్లోట్ కానీ ఇంట్ కానీ డెసిమల్ అంటే బేసికల్గా ఏ రియల్ నెంబర్ అయినా వర్క్ అయ్యిద్ది. సో అది కాకుండా ఏదైనా పాస్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే లిస్ట్ తీసుకుంటున్నా, అంటే లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలి మనం. వాల్యూ వచ్చేసి నేను టపుల్గా ఇస్తున్నా. సో ఇది పాసిబుల్. సో ఈవెన్ మీరు టపుల్ని లిస్ట్లో కన్వర్ట్ చేశారు కదా, వైస్ వర్సా కూడా ట్రై చేయొచ్చు. సో ఈవెన్ మనం సెట్ని టపుల్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది కూడా పాసిబుల్. సో ఇప్పుడు మనం డిక్షనరీని లిస్ట్లో కన్వర్ట్ చేసి చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, కీ వాల్యూ ఇస్తాం కదా. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కీ వాల్యూ 2 ఉండాలక లిస్ట్ అనేది ఒకటే తీసుకుంటుంది. సో ఫస్ట్ ఏ వాల్యూ ఉందో అది తీసుకొని దాన్ని వాల్యూగా ట్రీట్ చేసుకుంది, దో ఇది కీ అయినా కానీ. సో ఇలా వర్క్ అయింది. మీరు ఈవెన్ డిక్షనరీని టపుల్గా కానీ సెట్గా కన్వర్ట్ చేసినా ఇలానే వర్క్ అయింది. సో సెట్ చూపిస్తాం మీకు కావాలంటే. సెట్లో కన్వర్ట్ అయింది. ఈవెన్ టపుల్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇలా డేటా టైప్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి. సో నేను ఏవైతే మిస్ చేస్తున్నానో మీరు అవి ట్రై చేయండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా, అది చూడండి, ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం? డిక్షనరీని లిస్ట్లోకో సెట్లోకో వర్క్ అయింది. ఇప్పుడు రివర్స్ ట్రై చేద్దాం. సో మనం లిస్ట్ని డిక్షనరీలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది వర్క్ అవుద్దో లేదో చూద్దాం. సో వర్క్ అవ్వాలి, మనకు ఎర్రర్ వచ్చింది. టైప్ ఎర్రర్, కెనాట్ కన్వర్ట్ డిక్షనరీ అప్డేట్ సీక్వెన్స్ ఎలిమెంట్ #0 ఇది టు ఏ సీక్వెన్స్. బేసికల్గా మనకి లిస్ట్లో వాల్యూవే ఉంది. సో డిక్షనరీకి 2 కావాలి, ఒకటి కీ ఇంకోటి వాల్యూ. సో వాల్యూ ఒక్కదాంతో ఏం చేయలేదు, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో బేసికల్గా లిస్టు, టపులు, ఈవెన్ సెట్ వీటిని డిక్షనరీలోకి కన్వర్ట్ చేయలేరు. ఇంపార్టెంట్ పాయింట్, అందుకే ఎర్రర్స్ వస్తాయి. సో మీరు మిస్ అయిన ట్రై చేయండి, చాలా ఈజీ. సో బేసికల్గా ఇలా మనం టైప్ కాస్టింగ్ చేయొచ్చు. సో ఇదండి టైప్ కాస్టింగ్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పే పైథాన్ క్లాసెస్ అర్థమవుతున్నాయి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.